చూడండి బాగా కుక్ అయిపోయింది కదా. ఇంకా గ్యాస్ పెట్టేసుకున్నాము. కొంచెం పులుసు ఉండాలి, మళ్ళా ఎటు పడుతుందండి పులుసు. చూడండి వేడి వేడి అన్నము మటన్ కర్రీ వేసుకున్నాను. టేస్ట్ సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ 2 మాటలు వాష్ చేసుకున్నాం. 2 మాటలు వాష్ చేసుకున్నాము. దీంట్లో స్పూను సాల్ట్ వేసి తగినంత వేసుకున్నాం. బాగా పసుపు ఉప్పు వేసి కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 4-5 విజిల్ పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం. ఒక 3 విజిల్లో మటన్ 3 విజిల్ పెట్టాను, ఉడికిపోయింది. దీన్ని మనం తర్వాత పెట్టుకున్నాం. ఇందులో ఒక 4 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. వేడెక్కుతా ఉంది. ఇందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు మీద దీంట్లో పసుపు కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 3 కరివేపాకు వేసుకున్నాక ఆనియన్ ఫ్రై అవుతుంది కదా, దాన్ని చేసుకున్నాం. వెల్లుల్లిపాయ కూడా ఒక 10 నిమిషాలు చేసుకోవాలి. ఇందులో టొమాటోలు సరిగ్గా మనం టొమాటోలు వేస్తున్నట్లు టొమాటోలు వేసాం కదా, ఒక 10 నిమిషాలు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాము. గరం మసాలా వేస్తున్నాము. టమాటాలు బాగా మగ్గిపోయి ఇందులో టేస్ట్ విధంగా కారం, మీరు కొద్దిగా కారంగా తింటామని ఒక 4 స్పూన్ తింటాను. అది కారం కొంచెం వస్తుంది కాబట్టి బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో ఉడికించుకుంటాం. మటన్ వేసుకుంటాం. ఈ మటన్కి కొంచెం మూత వేస్తున్నాము. ఉప్పు కారం చూసుకొని ఇది తక్కువైతే మనం ఒకసారి వేసుకునేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాం. ఇంతేనండి. మంట హైలో 10 నిమిషాలు కుక్ చేసుకుంటాం.